దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్రశిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఒక ఆబోతు తల ఎత్తి ఎలా నించుంటుందో అంత ధైర్యంగా నిలబడ్డారు. తాను బయలుదేరుతున్నాను అన్నప్పుడు ఎవరికైనా అతిశయం ఉంటుంది, నేను కాబట్టి వెడుతున్నాను అని. ఆయనన్న మాట ఏమిటో తెలుసా అండి? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన మనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా. ఇది ధృతి అంటారు, ధైర్యం, పట్టుదల. ఒక కార్యం చేసేటప్పుడు అలా ఉండాలి సాధకుడు. ఆయన అన్నారు, రామచంద్రమూర్తి తన ఎడమ చేతిలో బంగారు కోదండాన్ని పట్టుకుని వింటినారిని పట్టుకుని వంచి కింద ముడివేసి అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని లాగి తన వేళ్లతో పట్టుకుని వింటినారికి సంధించి లక్ష్యం మీద గురి చూసి విడిచిపెట్టినప్పుడు మధ్యలో ఆగకుండా వెళ్ళేటటువంటి రామబాణం ఎలా వెడుతుందో నేను అలా వెడతాను లంక మీదకి. అంటే శక్తి నాది కాదు, రాముడిది. ఇంతటి మహానుభావుడు అంత వినయంగా మాట్లాడాడు. నేను రామచంద్రమూర్తి చేతి బాణంలా వెడతానన్నారు తప్ప ఈ శక్తి అంతా నాదం లేదు. పోనీ ఆ వెడుతున్న వారే నిజంగా శక్తి లేనివారా? మహర్షి వర్ణనలు చూస్తే రామాయణంలో ఆశ్చర్యపోతాం. ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం స్వబంధు విబంధవా తస్య విద్యుత్ ప్రభాకారం వాయుమార్గానుసారిణం నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ పిబన్నిబ బభౌ చాపి సూర్మిమాలం మహార్ణవం పిపాసురివచాకాశం దదృశస్య మహాకపి అని ఆయన వెళ్ళిపోతుంటే ఆయన తొడల వేగానికి మార్గం ఆలోకయం దూరా ఊర్ధ్వం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్ అంటారు. అసలు ఆ స్వరూపాన్ని ధ్యానం చెయ్యాలి. సుందరకాండలో వెళ్ళడానికి సిద్ధపడుతున్న ఆయన్ని ధ్యానం చెయ్యాలి. అలా ఉంటుంది ఆ స్వరూపం. ఆ రెండు చేతులు ఇలా పెట్టి బిగించి తల పైకెత్తి మార్గం ఆలోకయం దూరా ఊర్ధ్వం ప్రణిహితేక్షణ ఆ సముద్రం వంక చూస్తూ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్ బాగా వాయువుని కుంభించి నడుము సన్నం చేసి మోకాళ్ళు ఉంచి పాదములను తొక్కిపట్టి చెవులు రిక్కించి ఇంకా ఎగరడానికి సిద్ధంగా ఉండి వానరుల వంక చూసి ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి దక్షిణ దిక్కుకు వెడుతున్నారు కాబట్టి ఆ వెళ్ళేటప్పుడు దక్షిణానికి నమస్కారం చెయ్యకూడదు కాబట్టి అంజలిం ప్రాముఖం కుర్వన్ పవనాయాత్మయోనయే తూర్పు ముఖంగా నమస్కారం చేసి దక్షిణాభిముఖంగా ఒక్కసారి ఇలా పైకి లేచిపోతే ఆయన ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాహ. కొన్ని వేల సంవత్సరముల నుంచి కొండ మీద పెరిగినటువంటి చెట్లు ఆ మొదలుతో సహా పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళి అందులో పడిపోయి ఒక కార్యం చేసేటప్పుడు హనుమకి నమస్కారం చేసి త్రికరణ శుద్ధిగా ఆయన పాదములకు నమస్కరించి లేచి విడితే ఆ శక్తి వస్తుందంటే ఆ కార్యం చెయ్యగలిగిన ధైర్యం వస్తుంది. ఆ కార్యమునందు నిలబడగలిగినటువంటి శక్తి తనంత తాను ప్రసారం అవుతుంది. అది హనుమ యొక్క వైభవం అంటే. మహానుభావుడు వెళ్ళిపోతుంటే ఆ సముద్రుడు చెప్పాడు, అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధిత. నేను ఆ ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి సగర చక్రవర్తి యొక్క అనుగ్రహంతో ఏర్పడిన దాన్ని సముద్రాన్ని నువ్వు నా లోపల ఉన్నావు ఓ మైనాక పర్వతమా, నువ్వు పైకి లేచి అదిగో రామకార్యం మీద పెడుతున్నాడు మహానుభావుడు, ఇవ్వయా ఆతిథ్యమీ అంతే. బంగారు పర్వతం పైకి లేచి నేను సీతమ్మ దర్శనానికి ఎడితే అడ్డొచ్చిందిరా, ఇది నాకు విఘ్నం అన్నారు ఆయన. ఉరసాపాతయామాస జీమూతమివ మారుత. ఆ వక్షస్థలం పెట్టి కొడితే ఇంత పర్వత శిఖరాలు చూర్ణములై కింద పడిపోయాయి. ఆయన వెంటనే గబగబా వచ్చి మైనాకుడు మనుష్య రూపాన్ని ధరించి ఆ అంతరిక్షంలో నిలబడి అడిగాడు, మహానుభావ నీలాంటి అతిథి దొరుకుతాడయా? పైగా మీ నాన్న వలన నేను ఉపకారం పొందాను, ఉపకారం పొందిన వాడికి ప్రత్యుపకారం చెయ్యొద్దు. కాబట్టి నిపత్యమమ శృంగేషు విశ్రమస్య యథాసుఖం. కాసేపు నా పర్వతం మీద కూర్చుని కాస్త తేనె తాగి పళ్ళు తిని వెళ్ళవయ్యా. ఒక్కసారి చేతితో ఇలా ముట్టుకునన్నారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను తీసుకున్నట్టే. కానీ నేను రామచంద్రమూర్తి కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణము వెళ్ళినట్టు పెడతానని ప్రతిజ్ఞ చేశాను. ఆ బాణం మధ్యలో ఆగదుగా, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని, నాయనా నువ్వు చేసినట్లే నేను ఆతిథ్యం పుచ్చుకున్నట్లే, కాబట్టి బయలుదేరుతున్నాను. ఒక్కసారి అలా చేత్తో స్పృశించి వెళ్ళిపోయారంతే. ప్రతిజ్ఞాచమయా దత్తానస్తాతవ్యమిహాంతరే. వెళ్ళిపోయిన వారికి ఆశ్చర్యం ఏమిటంటే సురస అడ్డొచ్చింది. నాగమాత ఆవిడ అడ్డొచ్చి పెద్ద నోరు తెరిచి నిలబడింది. బంగారమును పెద్దవాళ్ళు వచ్చి సత్కారం చేస్తానంటే వద్దండి అని వెళ్ళడం పర్వాలేదు ఇంకాను,
విఘ్నం అడ్డొస్తే కార్యం జరగకుండా ఎవరో అడ్డొచ్చి నిలబడితే అప్పుడు కూడా సంతోషంగా ఉండగలగడం, ఆ ధైర్యంతో నిలబడగలగడం సామాన్య విషయం కాదు. అందుకే మహర్షి అంటారు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు. ప్రహృష్టవదనం, అప్పుడు కూడా ఆయన సంతోషమే. ఆయన అన్నారు, అమ్మా నేను రామకార్యం మీద ఎడుతున్నానమ్మా, ఒక్కసారి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి నీ నోట్లోకి వస్తానమ్మా అన్నారు. ఆవిడంది వీలు లేదు, నా నోట్లోకి రావలసిందే. నీ నోట్లోకి కదా రావాలన్నావు, ససించప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమాత్రక, బొటన వేలంత వారయ్యారు, లోపలికి వెళ్ళారు, పైకి వచ్చేసారమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమని కదా అన్నావు, లోపలికి వచ్చాను, బయటకు వచ్చేసాను నీ నోట్లోంచి అంటే. ఆవిడంది, అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ, ఎంత గొప్పవాడివిరా నాయన, సీతారాముల్ని కలిపావన్న కీర్తి నీకే దక్కుతుందిరా అందావిడ. అంతటి బుద్ధిమతాం వరిష్టం ఆయన. బయలుదేరింది మొదలు ఆయన గుక్కెడు నీళ్లు తాగినట్టు శ్రీరామాయణంలో ఎక్కడా లేదు. బడలిపోవడం, మంచినీళ్లు తాగడం, కాఫీ తాగాలండం ఇవేవి హనుమ దగ్గర ఉండవు. ఆయన శక్తి అంటే శక్తే అయినది. చిన్న పిల్ల రూపాన్ని పొంది లంకాపట్టణ ప్రవేశం చేయడానికి వెళ్ళారు. నా అంత మొనగాన్ని నేను ఇంత దాటొచ్చాను, నేను చిన్నవాడిని వెళ్ళడం ఏంటి, నేను అలా వెళ్ళడం అంటే సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం అవుతుందా? అవదు. పిల్లంత వారయ్యారు, ఎదురుగుండా కనబడింది లంక. అహం రక్షత రాజస్య రావణస్య మహాత్మన అజ్ఞా ప్రతీక్షా దుగ్ధర్ష రక్షామి నగరీమిమాం. ఎవరనుకుంటున్నావు? అహం రక్షత రాజస్య రావణస్య మహాత్మన, నేను లంకని, నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు. చచ్చిపోతుంది కుడి చేత్తో కొడితేనని కోపాన్ని నిగ్రహించుకొని వామహస్తస్య సౌంగుళీహి, ఎడమ పిలికిడి ఇలా బిగించి ఒక్క గుద్దు గుద్దారు అంతే. కళ్ళు తిరుగుడు పడిపోయి నేల మీద పడిపోయింది. లంకని చంపకూడదు, మంత్రాధిష్టాన దేవత వశం చేసుకోవాలి. నాయనా నీకు వశవర్తినైపోయాను, నువ్వు ప్రాకారం దాటి లోపలికెళ్ళి యథేచ్ఛగా సీతమ్మని అన్వేషించు అందావిడ. ఎంతటి బుద్ధిమతాం వరిష్టం అండి. నేను లంక, తెలుగులో లంకిని అంటారు, లంకిడిని గెలిచాను కాబట్టి నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన ఆ ద్వారం తీయమని అడగలేదు. అద్వారే ఆయన ఆ ప్రాకారం నుంచి లోపలికి దూకేటప్పుడు కూడా చక్రేదపాదం సవ్యంచ శత్రువునాం శతమూర్ధని, ఎడమకాలు పెట్టి దిగారు. మొదట ఎడంకాలు పెట్టాడు అంటే అది శత్రుపురం, అవతలవాడి యొక్క తల మీద కాలు పెట్టినట్టు లెక్క. అంటే రావణాసురుని యొక్క ఓటమి అక్కడే ప్రారంభమైంది. చక్రేధపాదం సవ్యంచ శత్రువునాం శతమూర్ధని, కాలు పెట్టి దిగారు. ఏమి లంకాపట్టణం అంతా అన్వేషించడం అంటే సామాన్యమైన విషయం అది. రాత్రి అలా లేచే ఉన్నారు, పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, భర్తలతో క్రీడించేటటువంటి వాళ్ళు అంతమంది కనబడ్డారు. వెతుకుతూనే ఉన్నారు, ఇంట్లోకి వెడుతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, వెడుతున్నారు, వస్తున్నారు. ఆయన ఎప్పుడైనా చూశారా సీతమ్మని? ఆయన ఎప్పుడూ చూడలేదు. మరి సీతమ్మని ఎలా చూస్తారు?